తండ్రికి దేవునికి, కుమారుడగు యేసు ప్రభునకు, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడి నడిపించిన దయకై, కృపకై దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో మనము ఒక పాటను పాడి ఆయన నామను మహింపరుస్తాం. అంతకుముందు ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఒకరు సమీపించరాని తేజస్సులో నివాసమైంటున్న పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఒకసారి ప్రభువా మమ్మల్ందరినీ నీ రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఇప్పుడు పాటలు పాడి నేను ఆరాధించుగా ప్రభా, ఆరాధన అభిషేకం ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాం. ఈ ఆరాధన ద్వారా నీ నామ మహిమ చెందునుగాక. ప్రభా, నీ దాసుడు ప్రభా ఎడ్విన్ గారిని ఎదిగిన పాస్టర్ ఎడ్విన్ గారిని మరుగుపరుచుకొని నీవు నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. తండ్రి, నీ వాక్యము నేరుగా, సూటిగా, రూఢిగా నీ ప్రజలకు నేరుగా వచ్చునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను. నీ ప్రజలతో మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. నామానికి మహిమ కలుగునుగాక. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచేనా ఆరాధించుకుందాం. ఈ పాట తెలిసినట్లయితే అందరు కలిసి ఈ పాటను పాడుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, నీ నామము హెచ్చిస్తున్నా, అన్ని నామముల కంటే పై నామం యేసు నామమును హెచ్చిస్తున్నా. Lift up the name of God, the name of all, the name of God. Thank you, Jesus. We worship your name. నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. ప్రభువా, నీవు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి మేము రక్షింపబడి ఉన్నాము. మరణంలో నుంచి ప్రభువా మమ్మల్ని రక్షించి విమోచించి నీ రక్తమునిచ్చి జీవములోనికి నడిపిస్తున్న దయకై స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం నాయనా. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మా మధ్యలో నివసించిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. కొలువు చేసి ప్రేమించినావు, కోరతగినది ఏముంది నాలో, స్వార్థము ఎరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. ఆమేన్. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థము ఎరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను.
పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను ప్రభువా సమస్త ఘనత మహిమకు పాత్రుడు నీవే ఒక్కరు సమీపించరాని తేజస్సులో నివాసమైన వాడవు నీవే ప్రభువా వేల వేల దేవదూతల మధ్యలో పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధులు పరిశుద్ధులని కొనియాడబడుచుంటున్న మా పరిశుద్ధుడా నీకు స్తోత్రం. కడలి తీరము కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చినావు నీకు సాటెవ్వరు. హల్లెలూయా. కడలి తీరము కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చినావు నీకు సాటెవ్వరు. నీవేనా ధైర్యము నీ కృపయే నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారము. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. Greetings to you all in the name of Jesus Christ of Nazareth. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములు కలుగును గాక. God is good all the time. ప్రభు మంచివాడు, ప్రతి సమయములో మంచివాడై ఉన్నా. All the time God is good. ప్రతి కాలములో సమయములో ఆయన మంచివాడై ఉన్నా. Let us open our Bibles to Mark the Gospel chapter 10. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయానికి మనకు బైబిల్ పరిశుద్ధ గ్రంథమును తెరుస్తాం. Verses from 46 to 52. 46వ వచనం నుంచి 52వ వచనం వరకు చదువుకుందాం. Mark the Gospel chapter 10 verses from 46 to 52. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52వ వచనం వరకు చదువుకుందాం. Now they came to Jericho. As he went out of Jericho with his disciples and a great multitude, blind Bartimaeus the son of Timaeus sat by the road begging. And when he heard that it was Jesus of Nazareth, he began to cry out and say, Jesus, Son of David, have mercy on me. Then many warned him to be quiet, but he cried out all the more, Son of David, have mercy on me. So Jesus stood still and commanded him to be called. Then they called the blind man, saying to him, Be of good cheer, rise, he is calling you. And throwing aside his garment, he rose and came to Jesus. So Jesus answered and said to him, What do you want me to do for you? The blind man said to him, Rabboni, that I may receive my sight. Then Jesus said to him, Go your way, your faith has made you well. And immediately he received his sight and followed Jesus on the road. The title for this morning is Go your way, your faith has made you well. మరి ఈ రోజు అంశం ఏంటిదంటే నువ్వు దారిండా నువ్వు వెళుతుండగానే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పి రాయబడినది. Your faith has made you well. That's what Jesus said to blind Bartimaeus. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినదని చెప్పి గుడ్డి బర్తిమేయుని చూసి యేసు ప్రభుల వారు చెప్పి ఉన్నారు. How did this blind man receive that faith? ఈ యొక్క గుడ్డి బర్తిమేయు ఎలా తన యొక్క దృష్టిని అంటే చూపుని ఎలా పొందుకున్నాడని There are చూస్తున్నప్పుడు many miracles Jesus did it.
యేసు ప్రభుల వారు అనేక అద్భుతాలు చేస్తున్నారు, but names are not mentioned. కానీ పేర్లు అక్కడ చెప్పబడలేదు. But if we see, only couple of names are mentioned when Jesus has healed. యేసు ప్రభుల వారు అద్భుతం చేయించుండగా అద్భుతాలు పొందిన వారి పేరు, కొన్ని పేర్లు మాత్రం రాయబడి ఉన్నది. One among is blind Bartimaeus. మరి ఆ పేర్లలో నుండి ఒక పేరు ఏంటిదంటే గుడ్డి బర్తిమయి గురించి. Blind Bartimaeus was sitting on the roadside and he was begging. మరి బర్తిమయి ఆ యొక్క దారి గుండా మరి కూర్చుని భిక్షమెత్తుకుంటున్నాడు. Jesus was passing by that road. మరి ఆ వీధిలో నుండి మరి యేసు ప్రభుల వారు అక్కడి నుంచి గాడిచి వెళుతుండగా చూస్తున్నాం. Jesus was minding his own business. యేసు ప్రభుల వారు తన స్వకార్యములు తను చూస్తున్నా ఉన్నాడు. And when Jesus was passing by that road, యేసు ప్రభుల వారు ఆ యొక్క వీధి నుంచి అలా దాటుకొని వెళుతుండగా, Jesus was not ordinary person. యేసు ప్రభుల వారు ఏదో సాధారణమైన వ్యక్తి కాదండి. Thousands of people followed him. యేసు ప్రభువును వేల కొలది ప్రజలు తను వెంబడించేది. And when people followed him, there was lot of noise. మరి అక్కడ యేసు ప్రభువును ప్రజలు వెంబడించుచున్నప్పుడు బిగ్గరగా బాగా శబ్దం ఎక్కువగా ఉండేది. And this blind Bartimaeus heard the noise. మరి ఈ యొక్క గుడ్డి బర్తిమయి ఆ శబ్దమును విన్నాడు. And he would have asked his fellow colleague or his friend who was sitting along with him begging. మరి తన దగ్గర మరి కొంతమందిని అడిగి ఉండొచ్చు, మరి ఎవరు ఇక్కడ నుంచి వెళుతున్నారు అని చెప్పి అడిగి ఉండొచ్చు. And here in 47th verse it says, and when he heard that it was Jesus of Nazareth. మరి ఇక్కడ 47వ వచనములో మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 47వ వచనములో చూస్తున్నప్పుడు ఆయన ఆ విషయమును విన్నాడు అని చెప్పి చూస్తున్నాము. The first thing, we need to know God. మనం మొదటిగా యేసు ప్రభుని ఎరగాల్సినది ఉన్నది. Blind Bartimaeus came to know about God. మరి ఈ గుడ్డి బర్తిమయి యేసు ప్రభుని గురించి ఎరిగాడు, అక్కడ కనుక్కున్నాడు. This blind man received the sight. ఈ యొక్క గుడ్డి బర్తిమయి ఎలా చూపు పొందుకున్నాడంటే, because he came to know who Jesus is. ఆయన ఎలా పొందుకున్నాడంటే యేసు ప్రభు ఎవరో అని చెప్పి తెలుసుకున్నాడు గనుక చూపును పొందుకున్నాడు. If you want a miracle, if you want a healing to take place in your life, నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలైనా లేకపోతే ఒక స్వస్థత జరగాలన్నా నీవు ఏం చేయాలంటే, first you need to know God. మొదటిగా నీవు యేసు ప్రభువును తెలుసుకోవాలి, దేవుని తెలుసుకోవాలి. I am not talking about NO, but I am talking about KNOW. మరి నేను ఇక్కడ ఇంగ్లీష్ లో మనం చెప్తున్నప్పుడు KNO అని ఒక నో ఉంటుంది, KNO అనే నో ఉంటుంది. అంటే లేదు అన్న నో కాదు, తెలుసు అని చెప్పిన తెలుసుకోవాలి. Blind Bartimaeus came to know who Jesus is. మరి యేసు ప్రభుల వారు ఎవరో అని చెప్పి బర్తిమయి తెలుసుకున్నాడు గనుక, he came to know that he gives the sight to the blind. ఆయన గ్రుడ్డివారికి చూపునిస్తున్నాడు అని చెప్పి తెలుసుకున్నాడు. he came to know that he makes the lame to walk. మరి అక్కడ మరి కుంటి వారిని మరి నడకలేని వారికి నడక ఇస్తున్నాడు అని చెప్పి he came to know that he makes the mute to speak. మరి మూగవారిని మాటలు ఇస్తున్నాడు అని చెప్పి మనం అక్కడ ఎరిగి ఉన్నాం. he came to know that he makes the deaf to hear. మరి చెవిటి వాళ్ళకి మరి వినికిడి వినిపించబడినట్లు మరి అద్భుతం జరుగుతుందని చెప్పి తెలుసుకున్నాడు. he came to know that he is the one who raised Lazarus from the death. మరి లాజరుని మరణ పడకల నుంచి లేవనెత్తింది యేసు ప్రభువే అని తెలుసుకున్నాడు. because he came to know who Jesus exactly is. Then the moment he heard Jesus of Nazareth, మరి యేసు ప్రభుని బాగా తెలుసుకున్నాడు గనుక అప్పుడు ఆయన కేక పెట్టి యేసు ప్రభుని పిలుస్తుండగా చూస్తున్నాం. he says, oh son of David, have mercy on me. ఓ దావీదు కుమారుడా, నా మీద కనికరము చూపించవా అని చెప్పి కేక వేస్తున్నాడు. then many, in verses 48 it says, then many warned him to be quiet. మరి అక్కడ వాక్యం అంటున్నది, అనేకులు తనని ఏం చేశారు, బెదిరించి ఇంకా నిశ్శబ్దము అని చెప్పి తను ఆటంకపరిచినగా చూస్తున్నాం. but he cried out all the more. కానీ తను బిగ్గరగా కేక వేసి అని ఏడవడం ప్రారంభించాలని చూస్తున్నాం. first thing, we need to know God. మొదటిగా నీవు దేవుని తెలుసుకోవాలి. secondly, we should cry in the presence of God. రెండోదిగా దేవుని సన్నిధిలో మనము మొర్రబెడాలి, లేకపోతే ఏడవాలి. we need to cry out to the Lord till he answers. మనము మన దేవాది దేవుడు మన మొర్రకు ఆలకించి జవాబుని ఇచ్చేంత వరకు ఏడుస్తూ కన్నీటితో మనం ప్రార్థన చేయాలి. see, blind Bartimaeus, when he came to know that Jesus of Nazareth is passing by, he cried out towards the Lord Jesus and said, oh son of David, have mercy on me. మరి ఇక్కడ గుడ్డి బర్తిమయి అక్కడి నుంచి యేసు ప్రభుల వారు అక్కడి నుంచి దాటి వెళుచున్నారని చెప్పి గ్రహించగా ఏం చేశాడంటే, దావీదు కుమారుడా, నన్ను కరుణించవా
అని చెప్పి కేకలు వేసి ఏడవటం ప్రారంభించాడని చూస్తున్నాం. And everyone those who were with Jesus Christ, who were passing by, they said to him, you shut your mouth, don't call him. మరి అక్కడ యేసు ప్రభువును వెంబడించి అనేక ప్రజలు ఏం చేస్తారంటే నీ నోరు మునుసుకొని గమ్మున కూర్చో అని చెప్పి తనను బెదిరించారు. But the Bible says he cried out the more. కానీ ఇంకా ఆయన కేక వేయడం ప్రారంభించాలని He చూస్తున్నాం. said, oh son of David, have mercy on me. ఓ దావీదు కుమారుడా నా మీద కనికరించవా అని చెప్పి అంటున్నాడు. Then Jesus heard it. అప్పుడు యేసు ప్రభువు ఆ స్వరమును విన్నాడు. And he stopped. ఆయన అక్కడనే ఆగి. The second point is that we need to cry out to the Lord. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు మనము ఆయనకు మొర్రపెట్టాలి, ఏడవాలని చెప్పి చూస్తున్నాం. And third thing, we need to cry out to him till he answers. మరి మూడోదిగా మనం చూస్తున్నప్పుడు ఆయన మన ప్రార్థనకు ఇచ్చేంత వరకు మొరబెడుతూ ఉండాలి. We should not leave the Lord మనము ప్రభుని విడిచిపెట్టకూడదు till he answers our prayer. ఆయన మన ప్రార్థనకు ఆలకించేంత వరకు మనం విడిచిపెట్టకూడదు. And everything we ask him should line with the word of God. మరి మనం అడిగే ప్రతి విషయము మరి వాక్యానుసారంగా మనం అడుగుతూ ఉండాలి. Most of us will have this mind, my neighbor should die. మరి అనేకులు మనము కొంతమంది ఇలా ప్రార్థన చేస్తున్నా, నా పక్కింటి వాడు చనిపోవాలి అని చెప్పి ప్రార్థన చేస్తుంటా. This person is tormenting, he needs to die. మరి ఈ వ్యక్తి బాగా నన్ను టార్మెంట్ చేస్తున్నాడు కనుక ఈ వ్యక్తి చనిపోవాలి. No, this kind of prayers will not be కాదు answered. ఇలాంటి ప్రార్థనలు ఆలకింపబడవు. God is a merciful God. మరి ప్రభు ఆయన కనికరం చూపించువాడా, కృప చూపించువాడైనాడు. Anything, everything which you ask, it needs to line with the word of God. నువ్వు ఏది అడిగినను ఏ ప్రార్థన చేసినా గానీ అది వాక్యానుసారంగా వాక్యానికి తగ్గట్టు నువ్వు ప్రార్థన చేయాలి. We need to keep calling the name of the Lord till he answers us. మనము ఆయన మన ప్రార్థనకు జవాబించేంత వరకు మనం మొరబెడుతూ ఉండాలి. Fourth point, నాలుగోదిగా where you have fallen down, God will lift you up in the same నీవు place. ఎక్కడైతే పడిపోయావో అదే స్థలములో ప్రభువును లేవనెత్తే నమ్మదగినవాడై ఉన్నాడు. If we see in the 49th verse, 49వ వచనములో చూస్తున్నప్పుడు so Jesus stood still and commanded him to be called. మరి అక్కడ యేసు ప్రభుల వారు అక్కడ నిలుచండి మరి వారిని నిశ్శబ్దము అని చెప్పి ఆజ్ఞాపించాడు. Then they called the blind man, saying to him, be of good cheer, rise, he is calling you. మరి అక్కడుంటున్న ప్రజలు ఏమన్నారంటే సంతోషించు, ఆనందించు, ఇదిగో నిన్ను ప్రభు పిలుస్తున్నాడని చెప్పారు. The same people who told him to shut their mouth, the same people are coming and saying, be of good cheer now. మరి ఏ ప్రజలైతే నోరు మూసుకో గమ్ముగా కూర్చో అని చెప్పి బెదిరించారో అదే ప్రజలు ఏం చేస్తారంటే మరి ఇదిగో నువ్వు సంతోషించు, ఆనందించు, ఇదిగో నిన్ను ప్రభుల వారు పిలుస్తున్నారని చెప్పారు. The same people who insulted you, ఏ ప్రజలైతే నిన్ను ఇన్సల్ట్ చేశారో, the same people who mocked at you, ఏ ప్రజలైతే నిన్ను ఎగతాళి చేశారో, the same people who said all wrong things about you, ఇదిగో ఏ ప్రజలైతే నిన్ను గురించి తప్పుగా వారు మాట్లాడారో, God will lift you up in the same place. ప్రభు నిన్ను అదే స్థలములో లేవనెత్తు వాడై ఉన్నాడు. The same people will come and appreciate you. అదే ప్రజలు నిన్ను వచ్చి అప్రిషియేషన్ చేస్తారు. The same people will come and be with you. అదే ప్రజలు నీతో వారు సోపతుగా ఉంటారు. Because Jesus has answered. ఎందుకంటే యేసు ప్రభు నీ యొక్క ప్రార్థనకు జవాబునిచ్చాడు గనుక. He is the God who answers. ఆయనే నీ ప్రార్థనకు ఆలకించే దేవుడై ఉన్నాడు. The first thing you need to know God. మొదటిగా నీ దేవుని తెలుసుకోవాలి. Secondly, you need to cry out only to the Lord. రెండోదిగా నీవు దేవుని వైపు చూసి మాత్రం ఆయన వైపు మాత్రమే మొరబెట్టాలి. And you need to call God till he answers. That is the third point. ఆయన నీ ప్రార్థనకు జవాబించే వరకు నీవు మొరబెడుతూ ఉండాలి. And God will lift you up in the same place where you have fallen నీవు down. ఎక్కడైతే పడిపోయావో అదే స్థలంలో ప్రభు నిన్ను లేవనెత్తు వాడై ఉన్నాడు. Fifth one, ఐదోదిగా you need to have faith in God. నీవు కేవలం ఆయనలో మాత్రము విశ్వాసము ఉంచి ఉండాలి. If we see verses 50th, ఇక్కడ 50వ వచనములో చూస్తున్నప్పుడు and throwing aside his garment, he rose and came to Jesus. తన మీద ఉంచిన పైకప్పు వస్త్రాన్ని తీసి పారవేసి తను యేసు యొద్దకు వస్తుండగా మనం చూస్తున్నాం. Here blind Bartimaeus did not worry about the begging clothes now. మరి అక్కడ తన మీద ఉంటున్న ఆ భిక్షవాణి యొక్క ఆ యొక్క వస్త్రాలు ఇంకా ఏమాత్రం లెక్కించలేదండి. See, your faith will make to throw away the worries which you have in your life. ఇదిగో నీ యొక్క విశ్వాసమే నీ జీవితంలో ఉంటున్న ఆ బాధలు వేదనలు తీసి పారవేయడానికి విశ్వాసం కలిగిస్తుంది. The moment Jesus answered him, ఎప్పుడైతే యేసు ప్రభు జవాబునిచ్చాడో, the moment Jesus said to him, call him, ఇదిగో ఎప్పుడైతే యేసు ప్రభు తనను తీసుకురండి పిలిచాడు ఆయనని, the first thing what blind Bartimaeus did is, ఆ గుడ్డి భర్తీ మొదటిగా చేసిన కార్యం ఏంటిదంటే he threw the begging clothes. ఆయన తన మీద ఉంటున్న పైకప్పు వస్త్రాన్ని
తీసి He పారవేశాడు. threw the begging plate. ఆ యొక్క భిక్షపు ఎత్తుకుంటున్న పాత్రను He విసిరిగొట్టాడు. threw the stick which he had. తన ఎత్తు ఉంటున్న ఆ కర్రను కింద పడేశాడండి. What made him to throw all those things? ఏం చేసింది ఇదన్నీ మరి పారవేయడానికి? It is his faith. తనలో ఉంటున్న విశ్వాసమే. Because he knows that whom he had answered him. ఎందుకంటే తనకు జవాబు ఇచ్చింది ఎవరో అని చెప్పి గ్రహించాడు గనుకయే. He knows that when I called him, he answered me. మరి నేను మొర్రబెడుతున్నప్పుడు నాకు జవాబిచ్చాడు, మరుబత్తలు మరలా నాతో జవాబిచ్చాడని చెప్పి గ్రహించాడు గనుకయే. He knows that Jesus is a prayer answering. ఎందుకంటే యేసు ప్రభు ప్రార్థనను ఆలకించువాడని చెప్పి గ్రహించాడు గనుకయే. Now blind Bartimaeus did not receive the sight. గుడ్డి భర్తిమై ఇప్పుడు చూపు పొందుకోలేదండి ఇప్పటి వరకు. But he threw everything. కానీ అన్నిటిని తీసి పారవేశాడు. So believing, నీవు విశ్వసించడం వలన blind Bartimaeus believing, he threw everything. ఇదిగో మరి ఈ గుడ్డి భర్తిమై విశ్వాసము ద్వారా మరి ఈత పైకప్పు వస్త్రము ఆ భిక్షపు పాత్ర కర్రని పారవేశాడు అన్ని. And when he was going towards Jesus, యేసు ఎద్దకు దగ్గరగా వెళుతుండగా still he was blind. ఆయన అప్పటికే ఇంకా గుడ్డివాడుగానే ఉన్నాడు. But he has that hope within him that he will answer me. కానీ ఈ యొక్క వ్యక్తిలో ఈ బర్తిమయిలో ఉన్న విశ్వాసం ఏంటిదంటే యేసు నా ప్రార్థన ఆలకిస్తాడన్న విశ్వాసం. Whenever you call the name of the Lord, you need to call in faith. మరి ఎప్పుడైతే దేవాది దేవుని యొక్క నామమును చూసి మొర్రబెడుతుంటావు, ఆయన నామమును చూసి నువ్వు పిలుస్తుంటావు ఆయన వైపు, నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. Only faith will make you to call the name of Jesus. కేవలం విశ్వాసమే యేసు అన్న నామమును పిలవడానికి సహాయం పడుతుంది. Worry will shut your mouth. ఇదిగో నీలో ఉంటున్న చింతన, బాధ, వేదన నీ నోటిని తాళం వేస్తుంది. Fear will shut your mouth. ఇదిగో నీ యొక్క భయము నీ యొక్క నోటిని మూసివేస్తుంది. This blind Bartimaeus did not care anyone. ఈ గుడ్డి బర్తిమేయు ఇంకా దేని గురించి భయపడలేదండి. But he decided that he is going to call the name of Jesus. ఆయన తీర్మానించాడు ఏంటిదో తెలుసా? యేసు ప్రభువుని పిలవాలి అని చెప్పి. Because he knows that if I miss today, in my lifetime I will never see. ఇదిగో నేను ఈ రోజు ఈ ఛాన్స్ ని మిస్ అవుతే మరలా నాకు దొరకదో నాకు తెలియదు అని చెప్పి అనుకున్నాడు. 6th point. ఆరోదిగా Verses 51. 51వ వచనములో So Jesus answered and said to him, what do you want me to do for you? మరి అక్కడ యేసు ప్రభుల వారు జవాబునిచ్చి నీకేం కావాలని అని చెప్పి అడిగాడు. The blind man said to him, మరి ఆ గుడ్డి భర్తిమే చెప్పాడు, Rabboni, that I may receive my sight. రబ్బోనీ నేను చూపు పొందవలను అని చెప్పాడు. Jesus was specific in asking, and blind Bartimaeus was specific in telling. మరి ఈ యొక్క యేసు ప్రభుల వారు స్పష్టంగా నీకు ఏం కావాలి అని చెప్పి అడిగాడు. అదే ప్రకారంగా ఈ గుడ్డి భర్తిమేయు తనకు అవసరమైనది స్పష్టంగా చెప్పాడు. Blind Bartimaeus did not give a supermarket list. మరి ఆ గుడ్డి భర్తిమేయు సూపర్ మార్కెట్ లో ఇచ్చే లిస్ట్ లాగా తను ఇవ్వలేదండి. But he specifically said, I want to see. ఆయన కేంద్రీకరించి స్పష్టంగా చెప్పిన మాట ఏంటిదో తెలుసా? నేను చూపు పొందాలని చెప్పి. It is the will of the Father God. అది తండ్రి యొక్క దేవుని చిత్తము. That his children need to live in abundance. మరి తన పిల్లలు సమృద్ధిలో జీవించాలని That his దేవుని children need to live in good health. మరి తన బిడ్డలు మరి ఆ యొక్క మంచి ఆ యొక్క ఆరోగ్యం కలిగి ఉండాలని చెప్పి దేవుని చిత్తము. It is the will of God that his children should live without missing, nothing broken. మరి తనక బ్రచ్చలై ఉంటున్న తన బిడ్డలు మరి ఏది కొదవలేకుండా ఉండాలని చెప్పి దేవుని చిత్తము. So when you are asking God, be specific in asking. నీ దేవాది దేవుని చూసి మొర్రబెడుతుండగా స్పష్టంగా నీవు అడగాలి. And the last point, చివరిగా verses 52. 52వ వచనములో Then Jesus said to him, go your way, your faith has made you well. ఇదిగో నీవు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని అంటున్నా. And immediately he received his sight and followed Jesus on the road. వెంటనే ఆయన చూపు పొంది యేసు ప్రభును వెంబడించడం ప్రారంభించాడు. Many of us, we receive the miracle in our life, but we stop going towards God again. మనలో అనేకులు ఏం చేస్తామంటే యేసు ప్రభు యొద్ద నుంచి స్వస్థత అద్భుతము పొందుకొని ఆయన వెంబడించడము మనము ఆపివేస్తుంటాము. 7th point, 7వదిగా we need to follow God. మనము ఆయనను వెంబడించాల్సినది ఉన్నది. This blind Bartimaeus started following God. ఈ గుడ్డి బర్తిమేయు యేసు ప్రభును వెంబడించడం ప్రారంభించాడండి. Many people come towards Jesus only for miracle and healing. మరి అనేకులు మరి వాళ్ళ జీవితంలో అద్భుతం కొరకు మరి స్వస్థత కొరకు వస్తుంటారు.
But we need to follow him after receiving it. కానీ మనము అద్భుతము స్వస్థత పొందుకున్న తర్వాత యేసు ప్రభువును వెంబడించాల్సినది ఉన్నది. Who will follow Jesus? ఎవరు యేసు ప్రభువును వెంబడిస్తారు? Only the disciples will follow Jesus. కేవలము శిష్యులు మాత్రమే యేసు ప్రభువును గురువుగా శిష్యుడిగా అంగీకరించిన వారు మాత్రమే వెంబడిస్తారండి. You and I need to become the disciple of Jesus నీవు Christ. నేను యేసు ప్రభువుకు శిష్యుడిగా మారవలసినది ఉన్నది. Let me repeat it again. మరలా మీ కొరకు చెప్తున్నాను The మరలా. first thing you need to know God personally. మొదటిగా నీ వ్యక్తిగతంగా దేవాది దేవుని నీవు తెలుసుకోవాలి. You need to spend time in prayer, in reading the word of God. రెండోదిగా నీవు ప్రార్థనలో దేవుని వాక్యము చదివి ధ్యానించడంలో నీవు సమయం గడుపుతూ ఉండాలి. No, the first point itself, it says you need to know God in prayer and reading the word of God. మొదటి విషయమే మరి నీవు దేవుని తెలుసుకోవాలంటే ప్రార్థన యందు వాక్యము చదివేయందు నీవు తెలుసుకోవాలి. Then only the faith comes. అప్పుడే విశ్వాసం వస్తుంది. When you have that faith, ఆ విశ్వాసం వచ్చేటప్పుడు then only you will call the name of the Lord. అప్పుడే నీ దేవాది దేవుని యొక్క నామమును మొర్రబెట్టగలుగుతావు. Second point is that you need to cry out only to the Lord, not to the people. రెండోదిగా కేవలము దేవుని చూసి మొర్రబెట్టాలి కానీ మనుషుని చూసి మొర్రబెట్టకూడదు. Third point, మూడోదిగా God will answer. ప్రభు జవాబును అనుగ్రహిస్తాడు. And you need to keep calling him till he answers you. నీకు జవాబు దొరికేంత వరకు ప్రభును చూసి మొర్రబెడుతూ ఉండాలి. Blind Bartimaeus was keeping calling Jesus till he answered. యేసు ప్రభును గుడ్డి బర్తిమేయు తాను జవాబించేంత వరకు ఆయన పిలుస్తూ ఉన్నాడు, కేక వేస్తూ ఉన్నాడండి. Fourthly, where you have fallen down, the Lord will lift you up. నాలుగోదిగా నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడనే ప్రభు నిన్ను లేపగలుగు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. Where you have fallen down, the Lord will lift you up. నువ్వు ఎక్కడ పడిపోయావు ప్రభు నిన్ను అక్కడనే లేవనెత్తి నమ్మదగిన దేవుడై ఉన్నాడు. Fifth thing, when you ask God, you need to ask in faith. మరి ఐదోదిగా నువ్వు దేవుని చూసి నువ్వు అడుగుచున్నప్పుడు విశ్వాసములో అడగాలి. Don't ask God in doubt and in fear. నీవు సందేహములో భయముతో నువ్వు అడగకూడదు గాని But boldly ask in the name of Jesus. కానీ ధైర్యముగా యేసు నామములో అడుగుచున్నప్పుడు అద్భుతాలు జరుగుతుందండి. When you have that faith, you will ask him. నీలో ఆ విశ్వాసం ఉంటున్నప్పుడు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. Sixthly, be specific in prayer. ఆరోదిగా నీ యొక్క ప్రార్థన యందు స్పష్టంగా నీవు ప్రార్థన చేయాలి. And lastly, you need to follow God after you receive the ఏడవదిగా miracle. మనం చూస్తున్నప్పుడు మనము ఆయనను వెంబడించాలి. మనం చూపు నొందిన తర్వాత Let us all close our eyes. మనమందరం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. Thank you, Lord. పరిశుద్ధ దైవమానికి వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నాం. ఇదిగో నీ దాసుని మరుగుపరుచుకొని నీవు మాతో కూడా మాట్లాడిన విధానంకై స్తోత్రం ప్రభువా. తండ్రి, ఈ సమయంలో ప్రభువా ఇదిగో నన్ను గుర్తి భర్తిమేయ యొక్క జీవితంలో నుండి మాతో నీవు మాట్లాడిన విధానంకై స్తోత్రం. మాకు నేర్పిస్తుంటున్నా ఇదిగనైనా నీ యొక్క సత్య మార్గములకై స్తోత్రం వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. తండ్రి, ఇదిగనైనా మేము ఇదిగనైనా ఈ యొక్క గుడ్డి భర్తిమేయ వలె నిన్ను వెంబడించు వారై మమ్మల్ని ప్రభువా మార్చిదిద్దుమని ప్రార్థిస్తుంటున్నామయ్యా. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, ఇదిగనైనా ఇప్పటి వరకు మేము ప్రభువా ఇదిగనైనా మేము మనుషులను వెతికి మేము మొరపెట్టామేమో, ఇక మీదట నిన్ను చూసి మేము మొరపెట్టడానికి కృప చూపించండి. మనుషుల ముందు పోయి ఏడుచున్నాము కానీ నీ వైపు చూసి నీ సన్నిధిలో ఏడవడానికి, నీ సన్నిధిలో ప్రార్థన యందు వాక్యమునందు ప్రభువా నీలో ఇమిడి ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నామయ్యా. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అట్టి కృప ఇదిగో మా అందరికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నామయ్యా. తండ్రి, మీ యొద్ద నుంచి ప్రభువా అద్భుతం పొందుకొని మేము అలా ఉండిపోగా నిన్ను వెంబడించు వారై నిన్ను ప్రకటించు వారై ఇదిగో నీ రాకకై మేము సిద్ధపడడానికి అనేకులను సిద్ధపరిచే కృప మా అందరికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నామయ్యా. తండ్రి, మాలో ఎవరికైనా ప్రభువా ఇదిగో నేను వింటున్న ప్రతి ఒక్కరిలో విశ్వాసము కొదువై ఉంటే వారి విశ్వాసం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే వారిలో విశ్వాసము కలుగునుగా కానీ ప్రార్థిస్తుంటున్నామయ్యా. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, పరిశుద్ధాత్మ దైవమా ప్రతి ఒక్కరిలో విశ్వాసము స్థాపించబడునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాం. ఎందరైతే అనారోగ్యంతో ఉంటున్నారో వారిని తాకి స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తం వారిని తాకును గాక. తండ్రి, అనారోగ్యం తొలగిపోవును గాక. ఇదిగో వారి హృదయములో సమాధానం వచ్చును గాక. దైవికమైన సమాధానం శిలువ మరణము ద్వారా సంపాదించిన దేవుని సమాధానం షాలోమ్ అని పలుకుచున్నామయ్యా. నీ సమాధానం పరిపాలించును గాక. యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ పర్యంతము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.